హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనకి 60,000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి జస్ట్ 200 మెంబర్స్ మాత్రమే తక్కువ ఉన్నారు. సో ఈ వీడియోతో 200 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో అనుకుంటున్నాను. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవాళ మనకి 60,000 అయిపోతారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి 60,000 ఎప్పుడు అవుతారా చూద్దామని. అస్సలు అవ్వట్లేదు. సో మీరు అట్లీస్ట్ ఈ వీడియోకైనా సరే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. సో 60,000 అయిపోతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా ఎవరైనా చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మాట ఏంటి అంటే, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేయలేదేమో అనుకొని సబ్స్క్రైబ్ చేస్తే అది అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి చూడండి, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది రెడ్ కలర్లో ఉందా లేదా, రెడ్ కలరు లేదంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. సో అప్పుడు ఏంటి అంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదని అర్థము. ఒకవేళ మీకు అలా కనిపించట్లేదు అంటే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారనే అనమాట. సో ఇంకా ఎవరైనా చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో చూద్దాం ఈ వీడియోతో మనకి 60,000 అయిపోతారో లేదో ఈవినింగ్ లోపల. ఆ తర్వాత ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుంది టైం అయితే. సో 6 to 10 వరకు వ్లాగ్ అయితే ఉంటుంది. సో 6 to 10 వరకు నేను ఏం చేశాను అని, ఇవాళైతే నేను పిల్లలకి బ్రేక్లో పెట్టడానికి కుకీస్ అయితే చేశానండి. అలాగే టమాటో రైస్ చేశాను లంచ్ బాక్స్లోకి. ఇంకా నా పనులు అవన్నీ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో చలిగా ఉంది కదా, ఇంకా ఫస్ట్ అయితే ఒక కప్పు టీ తాగాను. ఇంక ఇవాళ టిఫిన్ చేసే పని లేదు. టిఫిన్ బయట తినేమని చెప్పాను పిల్లల్ని, మా వారిని. సో టిఫిన్ చేసే పని లేదు కాబట్టి కొంచెం ఒక కప్పు టీ తాగే టైం దొరుకుతుంది అనమాట. సరే అని చెప్పి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు టీ అయితే తాగాను. ఇలాచీ వేసి పెట్టుకున్నాను అనమాట టీ. సో టీ అయితే తాగేసిన తర్వాత టమాటో రైస్ అయితే చేస్తూ ఉన్నాను. టమాటా రైస్కి ఫస్టే టమాటాలు నేనైతే ఉడికించేసుకున్నాను అనమాట. సో టమాటాలు ఉడికించి మిక్సీ చేసుకోవాలి, అప్పుడైతే బాగుంటుంది టమాటా రైస్. డైరెక్ట్గా టమాటా ముక్కలు వేసే కంటే కూడా టమాటా ప్యూరీ వేస్తే బాగుంటుంది. సో పచ్చి టమాటాలు కాదు, ఉడకబెట్టిన టమాటా ప్యూరీతో చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కుక్కర్లో నేనైతే ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అంటే ఒక 4-5 లవంగాలు, ఒక 2 ఇలాచి, దాల్చిన చెక్క, ఇక్కడ నేను సోంపు అయితే వేస్తాను. టమాటా రైస్కి సోంపు అనేది చాలా బాగుంటుంది. సో సోంపు వేసుకున్నా అంటే ఒక పావు స్పూన్ చాలు. వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక 1.5 గ్లాస్ రైస్ అయితే వేస్తున్నాను. సో 1.5 గ్లాస్ రైస్కి 1.5 ఆనియన్ అనమాట. సో ఆనియన్ అయితే వేసేసాను. ఆనియన్ కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక పిడికెడు జీడిపప్పు అనేది ఆప్షనల్. మామూలుగా నేను ఎప్పుడు టమాటా రైస్ చేసినా దాంట్లో గ్రీన్ పీస్ ఉంటుంది కదా, సో గ్రీన్ పీస్ వేస్తాను, చాలా బాగుంటుంది. కాకపోతే గ్రీన్ పీస్ అయిపోయింది, అందుకని చెప్పి ఇంకా జీడిపప్పు అయితే వేసాను. జీడిపప్పు అనేది ఆప్షనల్, మిల్ మేకర్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో నా దగ్గర మిల్ మేకర్ కూడా లేదు, అందుకే వేయలేదు. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసేసి వేయించేసుకొని ఒక స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అయితే వేసేసాను. ఆ తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసి సిమ్లో పెట్టేశాను. అదైతే కొంచెం మగ్గుతూ ఉంటుంది టమాటాలు. ఆ తర్వాత ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా క్యూబ్స్ అనమాట. సో నేనైతే ఒక క్యూబ్ వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు. అయితే చాలామంది మొన్న వీడియోలో అడిగారు ఏంటి అంటే, ఫ్రిడ్జ్లో పెట్టాలా, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలా, ఫ్రీజర్లో పెట్టాలా అని చెప్పి. ఫ్రీజర్లోనే పెట్టాలండి. నేను చూపించాను కూడా ఆ వీడియోలో క్లియర్గా ఆ క్యూబ్స్ లాగా. సో ఇప్పుడు మనం ఏంటి అంటే క్యూబ్స్ లాగా చేసుకున్నాం కదా, ఇవి మనకి ఇలాగే క్యూబ్స్ లాగా ఉండాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మామూలు పేస్ట్ లాగా అయిపోతుంది. మనకి చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రీజర్లోనే పెట్టాలి. ఆ తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని, ఒక 1 వీక్ అయితే మాత్రం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మాత్రం ఫ్రీజర్లోనే పెట్టాలి. కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. ఒకవేళ నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కలర్ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. కొత్తిమీర పుదీనా ఆ పేస్ట్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేసి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. సో అదైతే ఒక క్యూబ్ వేసేసాను. ఆ తర్వాత నేను మసాలా కారం ఉంటుంది కదా, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో అదైతే ఒక స్పూన్ వేసాను, సరిపోతుంది. సో టమాటో రైస్లో ఒక్కొక్కళ్ళు సాంబార్ పొడి కూడా వేస్తారండి, బాగుంటుంది అని చెప్తారు. సో నేను ఇప్పుడైతే సాంబార్ పొడి అయితే వేయలేదు, కానీ ఎవరికైనా కొంచెం ఆ ఫ్లేవర్ నచ్చితే సాంబార్ పొడి కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి. యాక్చువల్గా వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను.
ఇంకా మసాలా కారం ఒక స్పూన్ వేసేసిన తర్వాత మంచిగా అంతా కలిపేసి నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసాను. ఇక్కడ రైస్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానితేనే మనకి బాగుంటుంది. అందుకే నిద్ర లేవగానే ఫస్ట్ రైస్ అయితే నానబెట్టేసాను అనమాట. సో ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ అంటే ఒకటికి 2 చొప్పున అయితే వాటర్ వేసాను. ఎందుకంటే ఇవి నార్మల్ బియ్యమే, బాస్మతి కాదు. లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేసేసి మూత పెట్టేసాను అనమాట. సో అంతే, ఒక 2 విజిల్స్ కనుక వచ్చేస్తే మనకి టమాటో రైస్ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా ముందు రోజు నేను తోటకూర, గోంగూర పులుసు అయితే చేశాను, అది ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి అది కూడా వేడి చేస్తూ ఉన్నాను, బాక్స్ ప్యాక్ చేద్దామని. ఇంక ఈ లోపల గిన్నెలు అయితే ఉన్నాయి. కొన్ని డిష్ వాషర్లో పెట్టాల్సినవి తీసుకెళ్ళి వాష్ ఏరియాలో పెట్టేసి, కొన్ని చేత్తో కడగాల్సినవి అయితే ఉన్నాయి, అవి అయితే కడిగేస్తాను. నిన్న నైట్ కుకీస్ అయితే చేశానండి, అదే బిస్కెట్స్, వెనీలా బిస్కెట్స్ అయితే చేశాను. సో ఆ బిస్కెట్స్ అంటే కొంచెం నా గిన్నెలు అయితే ఎక్కువే పడతాయండి. అంటే ఏదో ఒకటి రెసిపీ చేస్తూనే ఉంటాను కదా వీడియో కోసం అని చెప్పి, ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సో దానివల్ల గిన్నెలు అయితే కొంచెం ఎక్కువే పడతాయి. సో చేత్తో కూడా కడగాలి, అలాగే డిష్ వాషర్లో కూడా పెట్టాలి. సో ఆ ప్లేట్లు, కప్పులు అవి ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గిన్నెలు కదా, చేత్తో అయితే కడిగేస్తూ ఉన్నా. అయితే ఇన్ని గిన్నెలు ఎందుకు పడ్డాయంటే చెప్పాను కదా, బిస్కెట్స్ అయితే చేశాను. సో ఆ బిస్కెట్స్ ఎలా చేశానో చూపిస్తాను. ఇది ముందు రోజు నైట్ అయితే చేశాను అనమాట ఈ బిస్కెట్స్ అయితే. సో ఇంక ఇక్కడైతే బిస్కెట్స్ నేను 1/2 kg పిండితో చేస్తున్నాను. సో 1/2 kg పిండికి 200 గ్రామ్స్ డాల్డా కానీ, నెయ్యి కానీ, లేకపోతే బటర్ కానీ, ఆయిల్ కానీ, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ ఏమో బటర్ తీసుకున్నాను, అలాగే ఇంకొక 100 గ్రామ్స్ ఏమో ఆయిల్ తీసుకున్నాను. సో డాల్డా కావాలి అన్న డాల్డా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం, మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి. సో ఇక్కడ నేనైతే చెప్పాను కదా, ఆయిల్ తీసుకున్నాను, బటర్ తీసుకున్నాను అనమాట. సో బటర్ ఏంటి అంటే కొంచెం మెల్ట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే బటర్ అనేది మాడిపోతుంది. సో అందుకని నేను ఏం చేశానంటే, అన్నం వండుతున్నాను. సో అన్నం వండుతున్నాను కదా అని దాని మీద ఈ బౌల్ పెట్టేశాను అనమాట. సో బటర్ అనేది జస్ట్ అలా హీట్ తగిలితే సరిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. మనకి అది వేడెక్కాల్సిన అవసరం లేదు, కొంచెం ఇలా కరిగితే చాలన్నమాట. అందుకని చెప్పి అలా చేశాను. మీరు రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్నా పర్లేదు, నేను ఫ్రిడ్జ్లో నుంచి తీశాను. సో అందుకే కొంచెం మెల్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడైతే నేను 1/2 kg షుగర్ తీసుకున్నానండి. ఇక్కడ చిన్న మిస్టేక్ అయిందండి. ఏంటంటే షుగర్ని పౌడర్ చేసి వెయ్యాలి, మిక్సీలో పౌడర్ చేసి షుగర్ పౌడర్ కనుక వేస్తే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా బాగా వస్తాయి. కాకపోతే నేను చేసిన తిక్క పని ఏంటి అంటే, మిక్సీ వేయడానికి బద్ధకం. యాక్చువల్గా బద్ధకం కూడా కాదు, దాంట్లో నేను వెల్లుల్లి కారం చేశాను. సో మిక్సీ జార్ అనేది కొంచెం వెల్లుల్లి వాసన వస్తుందని చెప్పి డైరెక్ట్గా షుగర్ని అలాగే వేసేసా. సో దానివల్ల మళ్ళీ బీటర్తో బీట్ చేయాల్సి వచ్చింది, అదేమో కరగట్లేదు. మళ్ళీ దాంట్లో ఒక 2 స్పూన్లు వాటర్ వేయాల్సి వచ్చింది. యాక్చువల్గా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. మీరు బటర్ని మెల్ట్ చేసుకొని ఆ బటర్లో షుగర్ పౌడర్ వేసుకొని మంచిగా ఫోర్క్తో మనం ఇలా బీట్ చేసుకున్నా సరిపోతుంది. బీటర్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే నేను ఇంకా అలా బీటర్ అయితే వాడాను అంతే. సో ఇంకా షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. అంటే మనం అందులో వేసిన బటరు, షుగరు అనేది బాగా మనం బీట్ చేసుకుంటే క్రీమీగా వస్తుంది. ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్స్ వాటర్ వేయడం వల్ల కొంచెం కరిగింది, అంటే లిక్విడ్ లాగా అయింది, కానీ యాక్చువల్గా అలా రాదు, క్రీమీగా వస్తుంది అనమాట. ఆ తర్వాత అందులో మీరు ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడరు, ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూను, బేకింగ్ సోడా ఒక 1/2 స్పూను వేయాలి. అలాగే వెనీలా కుకీస్ కాబట్టి వెనీలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 kg షుగర్ వాడాం కదా, సో 1/2 kgకి 1/2 kg మీరు మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, రాగి పిండి కానీ, మీ ఇష్టం, ఏ రకం పిండి వాడుకున్నా మీ ఇష్టం అనమాట. సో షుగర్కి డబల్ క్వాంటిటీలో పిండి అయితే వేసుకోవాలన్నమాట, అంతేనండి. ఇంక దాంట్లో పాలు, వాటరు, ఇంక ఇట్లా ఏం వేయాల్సిన పని అయితే లేదు. మనం అందులో వేసిన బటరు, ఆ తర్వాత షుగరు, ఆ 2 మిక్స్, అంటే ఆ 2 కరిగిపోతే వచ్చే ఆ మాయిశ్చర్ తోటే మనకి పిండి అనేది మిక్స్ అయిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే 1 స్పూను లేదా 2 స్పూన్లు మాత్రమే జస్ట్ వాటర్ అలా స్ప్రింకిల్ చేయండి తప్ప ఇంక మీరు పాలు ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట. ఆ తర్వాత ఇలా పిండి అయితే ఇలాగా కొంచెం చపాతీ పిండిలాగా ఇలా కలిపేసుకోవాలి అంతే. కలిపేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ కానీ, లేకపోతే ఏదైనా ట్రే ఉంటుంది కదా, కేక్ ట్రే అట్లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో కుకీస్, అంటే మనం బిస్కెట్స్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా బిస్కెట్స్ చేసుకొని, మీ దగ్గర ఉంటే టూటీ ఫ్రూటీ వేసుకోండి, మీ దగ్గర ఉంటే కొబ్బరి పొడి ఉంటుంది కదా,
సో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఉంటే చాక్లెట్ చిప్స్, ఆ తర్వాత కోకో పౌడర్ కూడా వేసుకుంటే మనకి చాక్లెట్ బిస్కెట్స్ రెడీ అవుతాయి అన్నమాట. సో అంత సేమ్ ప్రాసెసేనండి. కాకపోతే మనం దాంట్లో యాడ్ చేసే ఫ్లేవర్స్ని బట్టి బిస్కెట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం కేక్లో ఏదేస్తే ఆ ఫ్లేవర్ కేక్ రెడీ అయిపోయినట్లు, బిస్కెట్స్లో కుకీస్లో మనం డ్రై ఫ్రూట్స్ వేస్తే డ్రై ఫ్రూట్స్ కుకీ, కోకో పౌడర్ వేస్తే చాక్లెట్ కుకీస్, కొబ్బరి పొడి వేస్తే కోకోనట్ కుకీస్ అట్లా అవుతాయి అన్నమాట. అంతే. అయితే ఇక్కడ చేసింది ఏంటి అంటే, ఈ స్క్వేర్ ప్లేట్ అందులో పట్టలేదు. యాక్చువల్గా ఎప్పుడు ఆ ప్లేటే వాడతాను, రౌండ్గా ఉన్న ప్లేటే వాడతాను. నేనేం చేశానంటే అది ప్లేట్ పైన పెట్టేశాను. పైన నుంచి ఇప్పుడు ఏం తీద్దాంలే అని చెప్పేసి నేను స్క్వేర్ ప్లేట్ వాడానా. సో అదేమో పట్టలేదు. చెప్తాను, ఒక్కటికి 2 పనులు అవుతాయండి నాకు. ఆ షుగర్ పౌడర్ చేయడం విషయంలో కూడా అలాగే అయ్యింది. సో ఇక్కడ టెంపరేచర్ ఎంతసేపు మనం కుక్ చేసుకోవాలి అంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ అయితే మీరు బేక్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో బేక్ చేయండి. నేనేమో 25 మినిట్స్ పెట్టేశాను. సో దానివల్ల కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కుకీస్. మీరైతే టైం చెప్తున్నాను చూడండి. మీరు 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్ వస్తుంది కదా, అలా పెట్టండి. ఇంకొక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం 15 మినిట్స్ అనమాట. సో మీకు కుకీస్ అనేది మంచి కలర్లో మరి మాడిపోకుండా బాగా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టాను. సో ఎయిర్ ఫ్రైయర్లో కూడా బాగానే వచ్చాయి. ఎయిర్ ఫ్రైయర్లో నాకు 25 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్ ఒకవైపు, ఇంకొక 10 మినిట్స్ ఇంకోవైపు బేక్ అవ్వడానికి. కాకపోతే నేను ఏం చేశానంటే దాంట్లో పెట్టేవి కాస్త లావుగా పెట్టేశాను. అంటే స్క్వైర్గా కట్ చేసి పెట్టేశాను. దానివల్ల ఏమైనాయి అంటే కొంచెం షేప్ అవుట్ అయ్యిందనమాట. అంటే దాంట్లో సరిపోలేదు ప్లేస్, ఇరికిచ్చి పెట్టేశానా. దానివల్ల బిస్కెట్స్ అయితే టేస్ట్ 2 ఒకటేగా వచ్చాయి, క్రిస్పీగా కూడా వచ్చాయి. కాకపోతే పెద్ద వేరియేషన్ ఏం లేదండి స్టవ్ మీద చేసిన దానికి ఎయిర్ ఫ్రైయర్లో చేసిన దానికి. కాకపోతే ఏంటంటే కొంచెం షేప్ అవుట్ అయినాయి, అంటే నీట్గా రాలేదు షేపు. సో అంతేనండి. ఈసారి ఇంకా నీట్గా క్లియర్గా అయితే చూపిస్తాను. సో అవన్నమాట నైట్ అయితే చేశాను కుకీస్, ఆ బ్రేక్లో పెట్టడానికి ఉంటాయి కదా అని చెప్పేసి. వెనీలా కుకీస్ చాలా బాగున్నాయండి, చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి కుకీస్ అయితే మాత్రం. సో ట్రై చేయండి. అయితే ఒక చిన్న మాట చెప్పాలి, వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం తీకండి. ప్లేట్ మీద నుంచి కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాతే మనకి అవి క్రిస్పీగా వచ్చేస్తాయి. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ప్లేట్లో నుంచి అవే డైరెక్ట్గా వచ్చేస్తాయి ఇట్లా అంటే. కాకపోతే వేడి మీద తీస్తే మాత్రం ఇరిగిపోతాయి అన్నమాట. సో కొంచెం ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాతే తీసుకోండి, అంతే. సో అవైతే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే గిన్నెలు కడిగేశాను. ఆ తర్వాత ఇంకా ఈ టమాటా రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఏంటి బాక్స్లో పెట్టకుండా బౌల్లో పెడుతున్నాను అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, ఫోటో కోసం, అంటే థంబ్నెయిల్ కష్టాలు అంటారు కదా. సో థంబ్నెయిల్లో పెట్టడానికి ఇట్లా ఫస్ట్ ఒక బౌల్లో వేసేసి ఒక పిక్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇట్లా బాక్సుల్లో అయితే సర్దేస్తూ ఉన్నాను అనమాట. అంటే చాలామంది అడుగుతారు కదా, ఖచ్చితంగా మెన్షన్ చేయండి థంబ్నెయిల్లో మీరు ఏం రెసిపీ చేస్తున్నారు అని చెప్పి. నేను ప్రతి థంబ్నెయిల్కి ఖచ్చితంగా నేను చేసిన రెసిపీస్ అనేవి థంబ్నెయిల్లో అయితే ఖచ్చితంగా పెడతానండి. సో మీరు అలా చెక్ చేసుకోవచ్చు మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే. సో ఇంకా అదైతే గోంగూర పులుసు, పిల్లలు అయితే వద్దన్నారు. సో మా వారికి అయితే మాత్రం అదే టమాటా రైస్తో కలుపుకోవడానికి అది పెడతా ఉన్నా అనమాట. సో ఇంకా యాక్చువల్గా పొటాటో ఫ్రై చేసేస్తే ఈ గోంగూర పులుసు ఉంటుంది, పొటాటో ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది కదా అని అనుకున్నాను. కాకపోతే మా పుత్రరత్నాలకి వద్దంట. అమ్మ మాకు వద్దమ్మా గోంగూర తోటకూర పులుసు అన్నారు. సో ఇన్ని కూరలు ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి ఇంక ఇలా టమాటో రైస్ చేసేసాను. సో ఇంకా బాక్స్లో అయితే ఇట్లా ప్యాక్ చేసేసాను. వాళ్ళ బాక్స్లో అయితే వాళ్ళకి ఇచ్చేసానండి. సో ఇంక వాళ్ళ టిఫిన్ అయితే లేదు కదా, వాళ్ళకి ఏం చేయాలో తెలియక అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. బయటికి వెళ్ళి వాళ్ళకి నచ్చింది తినేసి ముగ్గురు స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇవాళ కొంచెం బద్దకిచ్చాను టిఫిన్ చేయడానికి. సో నేనేంటి అంటే నాకు ఎలాగో ఈ టమాటా రైస్ ఉంది కాబట్టి వేడివేడిగా టమాటా రైస్ పెట్టుకొని తినేస్తాను. మధ్యాహ్నం మళ్ళీ ఏదో ఒక వంట చేస్తే నైట్కి కూడా ఉంటుంది కదా. సో ఇంక ఇక్కడైతే అలా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. అంటే క్లీన్గానే ఉంది, ఇంకేం కడగట్లేదు, జస్ట్ కాలిన్ పెట్టేసి క్లీన్ చేస్తూ ఉన్నా. అదేంటంటే హోమ్ మేడ్ కాలినే అనమాట. ఏం లేదు, దాంట్లో అయితే ఒక చిన్న మూత వెనిగరు, ఆ తర్వాత కొంచెం లిక్విడ్ ఉంటుంది కదా, మనం గిన్నెలు కడిగే లిక్విడ్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా, సో అది
ఒక చిన్న కప్పు అది వేసేసాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసాను, కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసాను అంతే. సో అది వాటర్లో మిక్స్ చేసేసి కాలిన్ లాగా క్లీన్ చేసుకోవడమే అనమాట. ఆ తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ అయిపోయింది, బెడ్స్ అవన్నీ కూడా సర్దేశాను. అయితే హాల్లో మాత్రం మొక్కలు అవన్నీ కూడా మొన్న నాటాను కదా, అప్పటి నుంచి అవి వాష్ ఏరియాలోనే ఉన్నాయి. అంటే కొంచెం లైట్, అంటే అప్పుడే మొక్కలన్నిటిని కూడా వేరే పాట్లో వేసాను కదా, సో కొంచెం లైట్లో ఉంటే బాగుంటాయిలే అని చెప్పేసి బాల్కనీలోనే ఉంచేసాను. ఇంక ఇప్పుడు ఏంటి అంటే అవన్నీ తెచ్చేసి హాల్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఫస్ట్ అయితే ఇంకా ఇవన్నీ వాష్ చేసినవి మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. అంటే కర్టన్స్ అవన్నీ వేసేసాను, తర్వాత సోఫా కవర్లు అన్నీ వేసేసాను. సోఫా కవర్లు అయితే అనుకుంటున్నానండి సంక్రాంతికి లివింగ్ రూమ్ మేక్ ఓవర్ చేద్దామని చెప్పేసి. ఇదేంటి ఎల్లో కలర్ సోఫా కవర్స్ అయితే కావాలి, ఎల్లో వైట్ కాంబినేషన్ అనుకుంటున్నాను. ఒకవేళ కర్టన్స్ కనుక వైట్ అంటే క్రీమ్ కలర్, కర్టన్స్ కనుక క్రీమ్ కలర్ వస్తే సోఫా కవర్లు ఎల్లో కలర్కి వెళ్తాను, లేదు కర్టన్స్ ఎల్లో కలర్ వస్తే సోఫా కవర్స్ క్రీమ్ కలర్లోకి వెళ్ళి అట్లా ఆ రెండింటి కాంబినేషన్లో అనుకుంటా ఉన్నాను. బాగుంటుందా? సో ఈ మొక్కలకు కూడా కొన్ని కుండీలు అయితే కొనాలి, అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండే కుండీలు వస్తాయి కదా చిన్న చిన్నవి, అలా అవి కనుక పెడితే ఏంటంటే అప్పుడు మనం కబోర్డ్లో ఇంక వేరే బొమ్మలు పెట్టాల్సిన అవసరం ఉండదు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అంటే రెడ్, ఎల్లో, బ్లూ ఇట్లాంటి కలర్స్తో వస్తాయి కదా కుండీలు చిన్న చిన్నవి. సో అలాంటి కుండీలు అయితే తీసుకోవాలి. సో అప్పుడు ఏంటి అంటే ఈ మొక్కలు దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో సంక్రాంతికి ఉంది, అంటే కొంచెం కొన్ని కొనాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. సో నాకు అవి ఇష్టం అండి, అలా ఇల్లుని ఎప్పటికెప్పుడు కొత్తగా చూసుకుంటూ ఉంటే అదొక ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్ని బాధలున్నా మర్చిపోవచ్చు అనమాట ఇలాంటి విషయాల్లో. అంటే అస్తమానం ఒక బాధను పట్టుకొని ఆలోచిస్తూ ఉండే కంటే సో దాన్ని పక్కన పెట్టేసి ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది, మన పని మనం చేసుకుంటూ పోదాం అని చెప్పేసి నేను అందుకే ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎక్కువ దాని గురించి ఆలోచించను, ఇట్లా ఏదో ఒక పనిలో పడిపోతూ ఉంటాను అనమాట. నాకు నచ్చినవి ఇలా కిచెన్ మేకోవర్, లేకపోతే హాల్ లివింగ్ రూమ్ మేకోవర్ ఇలా చేసుకుంటూ ఉంటాను. సో ఈ ప్రస్తుతానికి మాత్రం మొక్కలైతే ఇలా పెట్టేశాను. కర్టన్స్ అవన్నీ కూడా షాపింగ్ చేయాలి, ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి ఇంకా డైరెక్ట్గా షాపింగ్ చేసి తీసుకొచ్చి అప్పుడు మీతో షేర్ చేస్తానులేండి. సో ప్రస్తుతానికైతే మాత్రం వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.